కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించి అడుగులేస్తున్నారు. కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ఉన్న మార్గాలను అన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంను రంగంలోకి దించినట్టు విశ్వసనీయ సమాచారం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యనేత అందుకు సంబంధించిన ఆపరేషన్ బాధ్యతలని డిప్యూటీకి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ రచ్చ లేకుండా సైలెంట్ రాజీనామా చేయించే టాస్క్ను డిప్యూటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వివాదాస్పద ఆరోపణలు ఇరుకున పెడుతున్న నేపథ్యంలో కొండాను మంత్రి పదవి నుంచి తప్పించాల్సిందేనని ముఖ్యనేత పట్టుతో ఉన్నారట. బీసీ, మహిళా తదితర రాజకీయ సమీకరణాలతో ఢిల్లీ అధిష్టానం కొంత సానుకూల ధోరణితో ఉన్న నేపథ్యంలో హైకమాండ్ను ఒప్పించి కొండా సురేఖను తప్పించే బాధ్యతను డిప్యూటీకి అప్పగించినట్లు సమాచారం. కొండా సురేఖను స్వయంగా కలిసి ఆమెను అవమానించిన భావన కలగకుండా బహిరంగ ఘర్షణకు తావు లేకుండా పదవికి రాజీనామా చేసేలా ఒప్పించాలని ముఖ్యనేత సూచించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగగా పార్టీ క్రమశిక్షణ వ్యవస్థ వరకొచ్చింది. ఈ నెల 19న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీస్ జారీ చేసి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ స్పష్టం చేశారు. నోటీసును విత్డ్రా చేసుకోవాలని కోరారు. ఈ విషయం అక్కడితో ఆగలేదు. సురేఖపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఓవైపు సురేఖ తనపై వస్తున్న విమర్శలను సీనియర్ బీసీ మహిళా నేతపై దాడిగా అభివర్ణిస్తుండగా, మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదం తల్లి కూతురు వ్యాఖ్యలకే పరిమితం కాకుండా జాతీయ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి చుట్టుకున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సీఎం రేవంత్ శిబిరం సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే దిశగా కసరత్తు జరిగిందనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సురేఖకు వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయాలనే ఆలోచన జరిగిందని ప్రచారం జరిగింది. అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు సమీకృతం కాకపోవడంతో ముఖ్యనేత శిబిరానికి రాజకీయ హెచ్చరికగా మారింది. తర్వాత 17 మంది ఎమ్మెల్యేలు సురేఖపై చర్యలు కోరగా, ఆ తర్వాత మరో 10 మందికి పైగా అదే డిమాండ్ చేసినట్లు కథనాలొచ్చాయి. ముఖ్యనేత వ్యూహంలో మార్పు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనంతట తానుగా బర్తరఫ్ ప్రతిపాదన తెచ్చినా తన సీటుకే ప్రమాదమని గ్రహించిన ముఖ్యనేత పార్టీ క్రమశిక్షణ కమిటీని ముందుపెట్టి ఆ తర్వాత రాజకీయ పరిష్కారం కనుక్కోవడం సురక్షితమైన మార్గంగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగంగా ఘర్షణకు దిగకుండా ఇది క్రమశిక్షణ కమిటీ పరిధిలోని అంశమనే పరిమిత వ్యాఖ్యలకే వ్యవహారాన్ని కట్టిపడేయడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ ద్వారా కొండా సురేఖను ఒప్పించి సైలెంట్ గా రాజీనామా చేయించాలని, ఈలోగా ఆమెపై ముప్పేట ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. సురేఖకు చేదోడు వాదోడుగా ఉన్నవారి వివరాలు సేకరించి వారిపై కేసులు నమోదు చేయడం, శాఖాపరంగా ఆమె తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడం, అటవీ శాఖ, దేవాదాయ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్ రద్దు తదితర నిర్ణయాలతో ఆమెపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం.